ఫ్రెండ్స్ ఇంటర్ స్టూడెంట్స్ చూడండి, ఎలిప్స్లో సమ్ గివెన్ ఎలిప్స్ 9x² ప్లస్ 16y² ఈక్వల్ టు 144. ఓకే, ఎలిప్స్లో సమ్ ఇది 4 మార్క్స్ సమ్. ఎలిప్స్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సొల్యూషన్ చూడండి, 9x² బై ఇది చూసారా, 9 గివెన్ ఇచ్చారు ఈక్వేషన్ 9x². ఇది ఇంటర్ మ్యాథ్స్ 2B సమ్, ఇది ఇంటర్ మ్యాథ్స్ 2B. ఓకే, ఎలిప్స్ చూసుకోండి, కొన్ని టాపిక్స్ ఫస్ట్ ఇయర్లో కూడా యాడ్ చేశారు, సెకండ్ ఇయర్ టాపిక్స్ ఫస్ట్ ఇయర్లో యాడ్ చేశారు. అవి కూడా మీరు చూసుకొని, అంటే షార్ట్ కట్ చాప్టర్స్ అనేవి యాడ్ చేశారు. అండ్ షార్ట్ కట్ అదే సింపుల్ సమ్స్ అని కాకుండా సమ్ చాప్టర్స్ ఏమో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి, బట్ సమ్స్ ఏమో ఎక్కువ సమ్స్ లేవు. అంటే ఇంతకుముందు ప్రీవియస్ చాప్టర్స్తో పోలిస్తే చాప్టర్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, బట్ సమ్స్ వచ్చేసి చాలా కట్ అయిపోయింది అన్నమాట. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి సేమ్. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పుడు వే ఆఫ్ స్టైల్, వే ఆఫ్ ప్యాటర్న్ అనేది పేపర్ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది, అండ్ సిలబస్ కూడా సేమ్ ఉంటుంది. సెకండ్ ఇయర్ వాళ్ళు ఏమీ కూడా వరి అక్కర్లేదు, వాళ్ళు నార్మల్గా వాళ్ళు రివిజన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ వచ్చేసి మీరు ఏవైతే ఇంక్లూడింగ్ అయి ఉన్నాయి చాప్టర్స్, మీకు కంప్లీట్గా సమ్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే వస్తుంది, చేయగలుగుతారు. ఓకేనా, డే వైజ్ ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు సమ్లోకి వెళ్ళిపోదాం. ఎలిప్స్ 9x² ప్లస్ 16y² ఈక్వల్ టు 144. సో దీన్ని 144 ప్లస్ 16y² ప్లస్ 144 బై 144 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం, అండ్ ఈక్వల్ టు 1 అవుతుంది కదా. సో 9 1s 16, 9 జా ఇక్కడ 9 16 జా. సో x² బై 16 ప్లస్ y² బై 4 ఈక్వల్ టు 1. ఓకే, సో ఇక్కడ x² ఇది చూస్తే మనకి ఎలా ఉంది, 2 2s x బై 4 ప్లస్ y బై 2 ఈక్వల్ టు 1 అనేది మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం ప్రాసెస్ చూసుకునేటప్పటికి a ఈక్వల్ టు x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు మనకేంటి x బై a ప్లస్ y బై b ఈక్వల్ టు 1. సో మనం ఇక్కడ x ఈక్వల్ టు a ఈక్వల్ టు మనకి ఇక్కడ a ఈక్వల్ టు 4, b ఈక్వల్ టు 2, అంటే ఈ ఫామ్లో అప్లై చేసాం అనమాట. ఈ ఫామ్లో అప్లై చేస్తే ఇక్కడ a ఈక్వల్ టు 4, b ఈక్వల్ టు 2గా వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఏబీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి సో మనం ఏం ప్రూవ్ చేయాలి, లెంత్ ఆఫ్ ద మైనర్ యాక్సెస్, లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సెస్ ప్రూవ్ చేయాలి. లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సెస్ 2a ఈక్వల్ టు 2 into 4, 2 into 4 8. Length of the minor axis equal to 2b equal to 2 into 3, అంటే 2 3s are 6. Okay, length of the lattice rectum 2b² by a. 2 ఈక్వల్ టు b అంటే ఎంత, b ఈక్వల్ టు b² ఈక్వల్ టు 9 కదా వచ్చింది. సో ఇక్కడ b² ఈక్వల్ టు 9 కదా, సో 3 కదా, b ఈక్వల్ టు 3 వచ్చింది మనకి, b ఈక్వల్ టు 3 వచ్చింది కదా. సో మనం 2b² అంటే 3 3s 9 బై a అంటే మనకి ఎంత వచ్చింది వాల్యూ, 4 వచ్చింది. అంటే 4, 2 1s 2 2s అంటే 9/2 అనేది లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ ఈక్వల్ టు a² మైనస్ a² మైనస్ b² బై
ఏ స్క్వేర్ ఏవి కూడా మనం చేయాలన్నా కూడా మనకు ఫార్ములాస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఫార్ములాస్ వస్తేనే చేయగలుగుతారు. ఈ ఫార్ములాస్ మనకి నార్మల్గా కార్పొరేట్ కాలేజ్లో సిడిఎఫ్ బుక్ అని చెప్పి సిడిఎఫ్ బుక్ ఇస్తారు, ఫార్ములాస్ బై హార్ట్ చేస్తారు. నార్మల్ కాలేజ్లో అయితే మనమే టెక్స్ట్ బుక్ ఒక ఫ్రంట్ పేజెస్లో ఫార్ములాస్ ఉంటాయి. లిప్స్ ఏ చాప్టర్ అయితే ఆ చాప్టర్ బిఫోర్ మనకి ఎక్సర్సైజ్ స్టార్ట్ అయినప్పుడు బిఫోర్ మనకి ఫార్ములాస్ అనేవి ఉంటాయి. అవి తీసుకొని మనం ప్రాక్టీస్ అనేది చేసుకుంటే మనకి సెంట్రిసిటీ ఏ సమ్ ఇచ్చినా కూడా మనం చేయాలంటే బేసికల్గా ఆ సమ్ చాప్టర్ యొక్క ఫార్ములాస్ అనేవి మనకి ఐడియా ఉండాలన్నమాట. చాప్టర్ యొక్క ఫార్ములాస్ మనం ఐడియా ఉంటేనే మనం ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ ఏ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 √7/4, 0 √7 0. ఓకే, మీకు ఇక్కడ చూసేటట్టయితే ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎలిప్స్, ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్షన్స్ ఆర్, ఇక్కడ చూడండి మనకి ఎలిప్స్లో మనం ప్రాసెస్ అనేది తీసుకుంటే 9x² ప్లస్ 16y² ఈక్వల్ టు 144. మనం ఏదైతే మనకి ప్రాసెస్ అనేది అప్లై చేయాలి అంటే మనం ఫస్ట్ ఈక్వల్ టు 1 కదా, ఈక్వల్ టు 1 చేయాలంటే 144/144 చేసాం. నెక్స్ట్ ఎల్హెచ్ఎస్ కూడా టైప్ 1 విత్ డివైడింగ్ విత్ 144 చేస్తే మనకి ఇలాగా ప్రాసెస్ అనేది వస్తుంది. ఏబి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ మన క్వశ్చన్లో ఏం అడిగాడు, క్వశ్చన్ ఏమో లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ ద మైనర్ యాక్సిస్ అండ్ లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ అండ్ ఎసెంట్రిసిటీ. ఓకే, ఎసెంట్రిసిటీ అండ్ సెంటర్ అండ్ ఓసి ఫార్ములా ఏఈ, 0, ఏ వాల్యూ ఏఈ, 0, ఏ వాల్యూ 4, ఏ వాల్యూ 2 2s 4 వస్తుంది. ఏఈ అంటే √7/4 అంటే ఈ వాల్యూ ఎసెంట్రిసిటీ కదా, ఇక్కడ ఈ వాల్యూ ఇక్కడ తీసుకున్నాము. ఏ వాల్యూ వచ్చేటప్పటికి మనకి ఏ వాల్యూ ఏమొచ్చింది 4 వచ్చింది కదా, ఇక్కడ వచ్చింది 4 వచ్చింది చూసారా ఫస్ట్ స్టార్టింగ్లో, అదే మనకి ఓసి. సెంటర్ వచ్చేటప్పటికి 0 0, ఎసెంట్రిసిటీ వచ్చేటప్పటికి a² - b²/a². ఏబి వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ 4, బి వాల్యూ 3, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ, ఈ x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4/7/4 ఈక్వల్ టు ఏమొచ్చింది 4 అంటే ఆపోజిట్ అవుతుంది. 4 4s ఏమవుతుంది 16/√7, 16/√7 ఈక్వల్ టు ఆన్సర్ అనేది ఆ విధంగా వస్తుందన్నమాట. సో మీకు ఎగ్జామ్లో ఇది 4 మార్క్స్కి ఇవ్వచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ సమ్మ, చాలాసార్లు అడిగాడు ఈ సమ్మ. ఇంటర్ సెకండ్ ఇయర్స్ చాలా ప్రిపేర్డ్గా ఎగ్జామ్కి ఎవ్రీడే ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైతే ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి మ్యాథ్స్ అనేది స్కోర్ చేయడానికి చాయిస్ అనేది ఉంటుంది. సో స్టార్ట్ ప్రిపరేషన్.